హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనుశ్రీ క్రియేషన్. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను రంగనాథ స్వామి టెంపుల్ చూపిస్తున్నాను. ఇది మైసూర్కి దగ్గరలో ఉంటుంది. సో బెంగళూరు నుంచి 110 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్ ఉంది. సో మేము రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ మీకు ఎలా ఉంటుందో చూపించడం కోసం అనేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది ఆర్కిటెక్చర్, అదంతా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ మొత్తంలో షాప్స్ ఉంటాయి. సో మేము లోపల దేవుడు చాలా బాగుంటుందండి. చూడండి, మీకు చూద్దామనేసి ఇక్కడ షాప్స్ అయితే చాలా, అంటే మెయిన్గా ఇలాంటి షాప్స్ ఉంటాయండి. ఏమంటారు, స్టోన్స్తోని తయారు చేసినవి ఉంటాయి కదా, అంటే ఇసురాయి అలాంటివన్నీ చాలా బాగా దొరుకుతాయి. ఇంకా జూట్ వస్తువులు ఉంటాయి కదా, జూట్ బ్యాగ్స్ అలాంటివి కూడా చాలా బాగుంటాయి. అక్కడ మనం చెప్పులు వాళ్ళకి ఇస్తే అక్కడ స్టోర్ చేసుకుంటారు వాళ్ళు. సో చూడండి, టెంపుల్ అయితే ఎంత ఓల్డ్గా మీకు అర్థమవుతుంది. చాలానే రష్ ఉంటారు. సాటర్డే సండే రష్ ఉంటారు. ఇంకా నార్మల్ డేస్ అంటే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట. లోపల మొత్తం అంతా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఏమంటారు, పాతటి కాలం అన్నీ చెక్కడం అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి అది కోనేరు అండి, చిన్న కోనేరు, అంటే వాటర్ ఉంటాయి కొన్ని, అది కోనేరు. ఇది మొత్తం లోపల అన్నమాట. లోపల అంటే ఇక్కడ లోపల నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ గర్భగుడి వస్తుంది. అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇది కొంచెం టెంపుల్కి బయట. ఇక్కడ రంగనాథ స్వామి ఉంటాడు అనమాట. రంగనాథ స్వామి ఇంకా ఒక అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట ఇక్కడ. అక్కడ నుంచి ఇక్కడ కొంచెం సైడ్కి, ఇదంతా సైడ్కి ప్లేస్ అనమాట. అది వచ్చేసి కోనేరండి, కోనేరు. ఇంక ఇక్కడ సైడ్కి అంతా ఇక్కడ తులసి కోట అలాంటివి కూడా ఉన్నాయి. కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ అంటే ఇంకా కొంచెం పాతది కదా, కొంచెం బాగా చేస్తూ ఉన్నారు. కానీ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ది. ఇది అప్పటి కాలం తులసి కోట అలా అన్నమాట. మండపాలు కూడా ఉన్నాయి చూడండి మీరు. ఇదేమో కోనేరు. ఇక్కడ వీళ్ళు దిగుతున్నారు కదా ఫోటో, అది కోనేరు అనమాట. కోనేరు అది వచ్చేసి ఇట్లా మండపం లాగా, మండపాలు అప్పట్లో ఉండేది కదా దేవుని కళ్యాణం కోసం అనేసి, అలా మండపాలు ఉన్నాయన్నమాట. అక్కడ మండపం, అక్కడొక్క మండపం, 3 మండపాలు ఉన్నాయి. ఓల్డ్ టెంపుల్ అనమాట. చూడండి, మొత్తం అట్లా రాయితోని అలా కట్టిన టెంపుల్ ఇది. ఇదేమో తులసి కోట. వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. అందరు చాలా వరకు మెయిన్గా కట్టడం చూడడం కోసం అనేసి ఎక్కువ వస్తారు. కానీ దేవుడు కూడా చాలా పవర్ఫుల్, మంచిగా ఉంటారు దేవుడు. రంగనాథ స్వామి బెంగళూరుకి దగ్గర ఉన్న వాళ్ళైతే ఈజీగా వెళ్ళొచ్చు. ఒక వీక్ డేస్లో వెళ్ళడం బెటర్ నాకైతే, నన్ను అడిగితే. ఎందుకంటే వీకెండ్లో చాలా రష్ ఉంటుంది. ఒకటే రోజులో మనము ఇట్లా ఈ టూ టెంపుల్స్ అలా విజిట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఇది రంగనాథ స్వామి టెంపుల్, ఇది స్టార్టింగ్లో ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు మైసూర్ ప్యాలెస్ అండ్ లలిత మహల్, ఇంకా అక్కడ శాండ్ మ్యూజియం, అక్వేరియం లాగా అలాంటివి అన్నీ ఉంటాయి. సో అవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది. కాకపోతే చాముండేశ్వరి టెంపుల్కి మాత్రం సాటర్డే సండే వెళ్ళకండి, బెటర్. ఎందుకంటే అది సాటర్డే సండే ఫుల్ రష్ ఉంది. సో మీరు దానికి వీక్ డేస్లో వెళ్ళడం బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మేము వచ్చేసి
మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ అలా వెళ్ళామండి, కానీ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే అక్కడ టైంకి క్లోజ్ చేస్తారు. సో మేము లోపలికి ఎంటర్ అయినాక కొద్దిసేపటికే క్లోజ్ చేశారు. సో అందుకే బెటర్ టైం చూసుకొని వెళ్ళడం బెటర్ అన్నమాట. మేము వచ్చేటప్పటికి మొత్తం క్లోజ్ అయిపోయింది టెంపుల్ వచ్చేసి. అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ಕ್ಲೋಸ್ ಆಗಿದೆ ನೋಡಿಲ್ಲ